నమస్తే, వెల్కమ్ టు 690 టీవీ న్యూస్. నా పేరు జయంతి రాణి. బులెటిన్స్లో ముందు హెడ్లైన్స్. నా ఇంటికి వచ్చి టీ తాగి నా టీలో విషం కలిపిపోయారు. తీర్మాన్ మల్లన్న తనపై కుట్ర చేస్తున్నారన్న ఎమ్మెల్యే మందుల సామెల్. ధరలు పెంచడం కాదు, ప్రభుత్వం ఆర్టీసీని కాపాడే ప్రయత్నం చేయాలి. బస్ భవన్ ముందు ఆందోళనకు దిగిన కవితను అరెస్టు చేసిన పోలీసులు. రక్త సంబంధాల గురించి మాట్లాడే హక్కు వైసీపీకి లేదు. మాజీ మంత్రి రోజా వ్యాఖ్యలను తప్పుపట్టిన ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల. రైతులను మోసం చేసిన సీడీ కంపెనీలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. సీడీ కంపెనీల మోసాలను కేటీఆర్కు చెప్పుకున్న గద్వాల జిల్లా రైతులు. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే ఎమ్మెల్సీ తీర్మాన్ మల్లన్న తనపై కుట్ర చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ కావాలని సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ చేసి తన పరువుకు భంగం కలిగిస్తున్నారంటూ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని తుంగతుర్తి పోలీసులను ఫిర్యాదు చేశారు. కార్యకర్తలు ఇతర పనుల నిమిత్తం వచ్చినట్లు వచ్చి మాటలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తన పదవికి తనకు అప్రతిష్ట తెచ్చే పనులు చేస్తున్నారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. రకరకాల అభియోగాలతోని వైన్స్లల్లో డబ్బులు వసూలు చేస్తుందని విధంగా అభియోగాలు పెట్టి వైరల్ అయిందని నాకు తెలిసింది. కానీ ఇంకొక మాట చెప్తాను, నేను ఎమ్మెల్యేను కాబట్టి నా నియోజకవర్గానికి సంబంధించిన రకరకాల వ్యాపారులు వస్తారు వాళ్ళ సమస్యలు చెప్పుకుంటానికి. కానీ అదే క్రమంలో వాళ్ళు ఎప్పుడు వచ్చారో కూడా తెలియదు, నాకు కూడా తెలియదు. ఇంకా అదే క్రమంలో ఈ వైన్ షాపులలో కూడా రావడం జరిగింది. ఇప్పుడు తెలుసు నాకు, ఎందుకంటే నా పక్కన నా ఇంట్లో వీడియో తీశారు కాబట్టి. అయితే నేను వాళ్ళతో మాట్లాడే సందర్భంలో మరి ఎవరు తీసుంటో నాకు తెలియదు. నేను వాళ్ళు వస్తే నా ఇంట్లో వాళ్ళకు ఛాయ్ ఇచ్చి మంచినీళ్ళు ఇచ్చి మర్యాద చేసి నా దగ్గర కూర్చొని పెట్టుకున్నాను. ఏ ఎమ్మెల్యే కూడా కూర్చొని పెట్టుకోవడం, నా దగ్గర కూర్చొని పెట్టుకుంటే నేను ఛాయ్ ఇస్తే నా ఛాయల్లో ఇసం పోసారు, వాళ్ళని ఛాయ్ అయిపోయారు. ఇది తీన్మార్ మాలిగాడు చేసిన లెక్క. ఇది వైన్ షాప్ ను మంగళవారం కాంగ్రెస్ నాయకులు మూసేసి తాళాలు వేసుకుని వెళ్లిపోయారు. మద్యం వ్యాపారులు ఎమ్మెల్యే ఇంట్లో ఆయనతో మాట్లాడుతున్న సమయంలో ఆ వైన్ షాప్ లో పార్ట్నర్గా ఉన్న ఓ వ్యక్తి రహస్యంగా వీడియో తీశారని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తూ నిర్వాహకులతో గొడవకు దిగారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా కాంగ్రెస్ నాయకులు దౌర్జన్యంగా ఆ వైన్ షాప్ పై దాడి చేసి సిబ్బందిని బయటకు పంపి తాళం వేసుకుని వెళ్లిపోవడంతో ఈ మామూలు వ్యాపారం కాస్త మరింత హాట్ టాపిక్ గా మారింది. దీంతో వైన్ షాప్ నిర్వాహకులు స్థానికుల పోలీసులకు, ఎక్సైజ్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఆగనా తాళాలు ఇప్పుడు తాళాలతో పాటు తీస్తున్నా. ఫ్రీలో రావాలని తీసుకుంటున్నా. ఏం జరిగిందో చెప్పు. మేము షాప్లో ఉండగా మాకు తెలియని వ్యక్తులు వచ్చి షాప్ మూసేసి తాళాలు వాళ్ళు తీసుకుని వెళ్ళడం జరిగింది. దేని గురించి అది మాకు తెలియదు ఆ విషయం. మిమ్మల్ని మీకు ఏమని చెప్పారు? మమ్మల్ని ఏం చెప్పలేదు. షాప్ కాడికి వచ్చి ఏమని చెప్పారు? వాళ్ళు ఏం చెప్పలేదు. మాకు బయటికి వెళ్ళండి తాళం వేసిన అన్నారు. మీ ఓనర్ రమ్మండి అని చెప్పారు. మేము ఫోన్ చేసాం అంతే. మాకు తెలియని వ్యక్తులు వచ్చారు, షెడ్డర్లు గురించి చెప్పి బయటికి వెళ్ళండి, మీ ఓనర్ ఎవరో రావాలి అని వచ్చినాక మాట్లాడతాం అనేది. ఎంతమంది వచ్చారు? 7-8 మంది వచ్చారు. దేని గురించి? ఎవరైనా మీకు ఇంతమంది గతంలో మీరు చూసి రావాలి? వాళ్ళని ఎప్పుడు ఏమైనా మేము ఫలానా అని ఏం చెప్పలే. దళితులం అనేసి ఒక మాట అయితే అన్నారు. ఊరు ఐడియా ఉందా? ఏ ఊరు అని ఏమన్నా అన్నారా? ఏమనలేదు. పార్టీ పేరు ఇట్లా ఎవరు పార్టీ పేరు అంటూ ఏమనలేదు. కానీ మీ ఓనర్ వచ్చినాక మాట్లాడదాము, మీరు బయటకు వెళ్ళండి అనేసి తాళాలు వేసుకొని వెళ్ళి. ఓనర్ తోటి ఏం పని అట? ఓనర్ తోటి ఏం పని వాళ్ళకు? అది మాకు తెలియదు. సైకిల్ థ్యాంక్స్
రిపేర్ చేస్తుంటే ఆడ కూర్చొని చాలా దాగి ప్రెస్ మీట్ పెట్టిపోతుంది. నేను అంత ప్రాముఖ్యత బతుకునేది ఇవాళ సచివునికి బతుకున్నాను. ఇవాళ నా క్షేత్రానికి సాయం చేస్తాను. ఎందుకంటే నేను ఉద్యోగ సందర్భంగానే ఆనాడు నాకు ఒక 5 మంది ఫ్రెండ్స్ ఆఫీసర్స్ ఉండేది. నేను ఉద్యోగం నడిపిస్తాను, నాకు నెలకు 10,000 రూపాయలు అకౌంట్లు ఇచ్చేవాళ్ళు ఆనాడే. అందుకోసమే నేను ఇలా గౌరవంగా తుంగతుర్తిలా నిండుగా తిరుగుతుందంటే నాకు నా ఆత్మగౌరవం, నన్ను ప్రజలు దీవించిన విధానం. ఈ చిల్లర లెక్క నేనేం చేస్తానండి? ఏమైనా చీపులిక దద చేస్తున్నా, లేకపోతే బార్లు పెట్టినా? కనుక నేను పెంచిన బస్ ఛార్జీలను తగ్గించాలంటూ హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద బస్ భవన్ ముట్టడికి ప్రయత్నించిన ఎమ్మెల్సీ కవితను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ ధరలు పెంచడం కాదు, ఆర్టీసీనే కాపాడే ప్రయత్నం చేయాలని అన్నారు. గతంలో కేసీఆర్ ఇచ్చిన ప్రభుత్వం నుండి ఆర్టీసీకి నిధులు కేటాయించాలని సూచించారు. ధరలు పెంచడం వల్ల ప్రజలు ఇబ్బంది పడతారని చెప్పారు. మహిళలకు ఫ్రీ బస్ వల్ల మగవాళ్ళు టికెట్ కొనుగోలు చేసి కూర్చున్నా వారికి కూర్చునే అవకాశం లేదని అన్నారు. టికెట్ రేట్లు పెంచుతున్నారు తప్ప బస్సులు పెంచడం లేదని మండిపడ్డారు. ధర్నా చేసిన ప్రతిసారి అరెస్టు చేయడం కాదని ప్రజల ఆదాయ మార్గాలను పెంచాలని అన్నారు ఎమ్మెల్సీ కవిత. తగ్గించాలని ప్రభుత్వాన్ని తెలంగాణ జాగృతి పక్షాన డిమాండ్ చేస్తున్నాం. తగ్గించకపోతే ఎట్లా ఉండబోతుంది? మహిళలు అందరూ కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. అరే కెమెరా ఆర్టీసీ ధరలు వెంటనే, ఆర్టీసీ ధరలు వెంటనే, ఆర్టీసీ ధరలు వెంటనే. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. రక్త సంబంధాల గురించి అక్క చెల్లెల గురించి మాట్లాడే హక్కు వైసీపీకి లేదని, రక్త సంబంధం విలువ ఏంటో నాకే తెలుసునని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. నాకు అక్రమ సంబంధాలు అంటగడితే నేను వైఎస్ఆర్కి పుట్టలేదని మీ సైతాన్ సైన్యంలో ప్రచారం చేయించారని అన్న అడిగాడని, రక్త సంబంధాలకు విలువ ఇచ్చి 3000 కిలోమీటర్లు పాదయాత్ర చేశానని షర్మిల తెలిపారు. చెందిన రోజా గారు నేను చంద్రబాబు గారికి మద్దతు ఇస్తున్నాను అన్నట్టుగా మాట్లాడడం జరిగింది. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజశేఖర రెడ్డి బిడ్డకు తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వాల్సిన అవసరం లేదు, రాదు. అసలు మద్దతు ఎవరికి ఇస్తున్నారు? ఇన్ని సంవత్సరాలు మద్దతు జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ పార్టీకి ఇచ్చారు. ఏ బీజేపీ పార్టీనైతే రాజశేఖర రెడ్డి గారు వ్యతిరేకించారో, ఎందుకంటే అది మతతత్వ పార్టీ కాబట్టి, ప్రజాస్వామ్య సిద్ధాంతాలను వ్యతిరేకించే పార్టీ కాబట్టి, రాజశేఖర రెడ్డి గారు ఎంతలా ప్రతి వేదికలో వ్యతిరేకించారో, జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి కొడుకు అయినప్పటికీ కూడా రాజశేఖర రెడ్డి గారు వ్యతిరేకించిన బీజేపీ పార్టీకి మద్దతు ఇవ్వడమే కాదు, మోడీకి దత్తపుత్రుడిగా మారాడు. మద్దతు ఇచ్చింది ఎవరికి? నేను తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు. మద్దతు ఇచ్చింది
జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ పార్టీ 5 సంవత్సరాలుగా ఏది బట్టే అది ఏ బిల్లుకైనా మద్దతు పలికారు. అధికారంలోకి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ఏ మాట చెప్పి మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అదే బీజేపీ పార్టీకి మోడీకి దత్తపుత్రుడిగా మారారు. ప్రతి బిల్లుకు మద్దతు ఇచ్చారు. అదానికి కావాల్సింది అదానికి ఇచ్చారు, అంబానీకి ఏది కావాలంటే అది ఇచ్చారు. ప్రతి విధానంలో బీజేపీ పార్టీకి కొమ్ము కాసింది జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇప్పుడు చెప్పండి రోజా గారు, మద్దతు ఇచ్చింది ఎవరికి? ఇంకో మాట కూడా అన్నారు రోజా గారు, నా మీద విష ప్రచారం చేస్తే బాలకృష్ణ గారి బిల్డింగ్ నుండి నేను దాని కోసం బాధపడ్డాను, నేను దాని మీద పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాను అని కూడా మాట్లాడడం జరిగింది రోజా గారు. అవును, నేను బాధపడ్డ మాట నిజమే. మరి నేను ఒక బయట వ్యక్తి నా మీద విష ప్రచారం చేసినందుకు నేను అంత బాధపడితే మరి మీరు వైసీపీ వారు, నా సొంత వారు, నా కుటుంబం, నా రక్త సంబంధం, మీరు అదే విష ప్రచారం చేస్తే ఇంకా నేను ఎంత బాధపడి ఉండాలి? మీ సైతాన్ సైన్యం చేత నేను రాజశేఖర రెడ్డికే పుట్టలేదన్నారు, విజయమ్మ అక్రమ సంతానం అన్నారు, నాకు ఇతరులతో సంబంధాలు అంటకట్టారు, నన్ను కనీసం ఒక మహిళగా చూసారా, కనీసం ఒక తల్లనన్నా గుర్తుపెట్టుకున్నారు, ఎంత దూషించారు. అసలు రక్త సంబంధాల గురించి, అక్క చెల్లెల గురించి మీకేం తెలుసు? మీకు అక్క చెల్లెలు అంటే ఒక ఊత పదం మాత్రమే. రక్త సంబంధం గురించి, అక్క చెల్లెల గురించి మీరు మాట్లాడితే చాలా అసహ్యంగా ఉంది. రక్త సంబంధం గురించి ఏమిటో నన్ను అడగండి, నేను చెప్తా. రక్త సంబంధం అంటే అన్న కష్టాలలో ఉన్నాడు కాబట్టి మాట అడగంగానే పాదయాత్రకు బయలుదేరడం. నా బిడ్డలను కాదనుకున్నా, నా భర్తను కాదనుకున్నా, ఒక్కటి కూడా ప్రతిఫలం ఆశించకుండా 3000 ఎన్నో కిలోమీటర్లు పాదయాత్ర చేసిన దాన్ని నేను మండుటి ఎండలో. ఈ రక్త సంబంధానికి ఇచ్చిన విలువ నేను. రక్త సంబంధం కోసం ఏ కార్యక్రమం చేయమంటే ఆ కార్యక్రమం. సమైక్యాంధ్ర కోసం తిరిగాను, బాయ్ బాయ్ బాబు క్యాంపెయిన్ చేశాను, మీరు ఏది చేయమంటే అది చేశాను. ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారు చేయి చాపి పాపా నీ ప్రాణం నాకు ఇచ్చేయన్నా ఇచ్చేసేదాన్ని నేను. అంతలా ప్రేమించాను నేను జగన్మోహన్ రెడ్డి గారు. అది రక్త సంబంధం. ఇలా రక్త సంబంధం గురించి మాట్లాడేది సిగ్గుండాలి. అసలు ఏ రోజైతే మీరు తల్లిని చెల్లిని కాదనుకున్నారో, వేరు చేసుకున్నారో, ఆ రోజే మీరు మనుషుల కింద మీ జాబితాలోకి, మీరు మనిషి జాబితాలోకి రావడం మీరు మానేశారు. నిజానికి ఏ రోజైతే విజయమ్మ గారిని మీరు అవమానించారో, ఏ రోజైతే మీరు విజయమ్మ గారిని పార్టీ నుంచి వెళ్ళగొట్టారో, ఆ రోజే మీ పతనానికి నాంది, పతనానికి నాంది పలికింది ఆ రోజే. మళ్ళీ చెప్తున్నాం, మహిళలను గౌరవించడం నేర్చుకోండి. ఇప్పటికైనా రాజశేఖర రెడ్డి బిడ్డ మద్దతిస్తున్నది తెలుగుదేశం పార్టీకి కాదు, నేను మద్దతిస్తున్నది ఆంధ్ర రాష్ట్ర రాజధాని, నేను మద్దతిస్తున్నది ఆంధ్ర రాష్ట్ర మహిళలకు. గద్వాల జిల్లాలో రైతులను మోసం చేస్తున్న సీడ్ కంపెనీలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. రైతులు పెట్టిన పెట్టుబడి తిరిగి వచ్చేలా కంపెనీలతో చర్చించి తగిన న్యాయం చేయాలన్నారు. సీడ్ కంపెనీల అక్రమాలతో మోసపోయిన గద్వాల జిల్లా రైతులు హైదరాబాద్ నందినగర్లో కేటీఆర్కు కలిసి తమ గోడు చెప్పుకున్నారు. సీడ్ కంపెనీలు చేసిన మోసంతో కుటుంబాలతో సహా రోడ్ల మీదకు వచ్చి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి దాపదరించిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. సంతోష్ బాగున్నారా? సంతోష్ ఏం లేదమ్మా, ఇప్పుడు ఇక్కడ మీ దగ్గర ఈ కాటన్ సీడ్ బాగా పెంచుతారు రైతులు, తెలుసు కదా? సరే, రైతులందరూ దాదాపు 50 మంది వచ్చినారు ఇక్కడ హైదరాబాద్. ఇప్పుడు ఈ సంవత్సరము ఫర్ వాట్ ఎవర్ రీజన్ ఆ టెస్ట్ ఏదో పెడతారు కదా, క్వాలిటీ జిఓటీ టెస్ట్లో కొంచెం ఫెయిల్ అయిందని చెప్పి రాయల్ సీడ్స్, న్యూట్రిబిడ్ సీడ్స్, వేదా సీడ్స్, క్రిస్టల్ సీడ్స్ 4-5 కంపెనీల వాళ్ళ దగ్గర విత్తనాలు తీసుకున్నారు, కానీ డబ్బులు ఇవ్వలేదు. నేనేమంటానంటే ఒక్కసారి మీరు వాళ్ళందరినీ పిలిస్తే, కంపెనీ రిప్రజెంటేటివ్స్ని పిలిచి, ఎందుకంటే ఇప్పుడు అలంపూర్లో, గద్వాల్లో ఈ రోజు కాదు కదా, ఎప్పటి నుంచో చేస్తున్నారు ఈ సీడ్ వ్యాపారం. మీరు ఒక్కసారి రైతుల రిప్రజెంటేషన్ వాళ్ళందరూ ఇచ్చారు కదా మీకు ఆల్రెడీ. వాళ్ళు దీని అల్టిమేట్ ఇదేంటంటే, మనకు కావాల్సిన అవుట్కమ్ ఏంటంటే, మీరు కనీసం వాళ్ళు పెట్టుబడి పెట్టిన పైసలు ఇచ్చినా చాలు. వాళ్ళకి సరే ఫెయిల్ అయినా చేసిన 20 ఏళ్ళకి వాళ్ళకి రెగ్యులర్గా సప్లై చేస్తున్న వాళ్ళు కాబట్టి
వాళ్ళకి నష్టం రాకుండా రైతులకు ఆడికాడికి ఆదుకున్నా కూడా సరిపోతుంది. మీరు వాళ్ళకి పిలిచి నెగోషియేట్ చేసి కొద్దిగా ప్రయత్నం చేయండి. ఇక నేను మీ సెక్రటరీ గారికి ఏం చెప్పను, మీ లెవెల్లోనే ట్యాకిల్ చేయండి. థ్యాంక్ యూ పంపిస్తాను. మా ఈ రైతు నా దగ్గరికి వచ్చిన రైతుల అసోసియేషన్ మొత్తం పంపుతాను. పంపి మీ దగ్గరికి వచ్చి కలవమని చెప్తాను. మా విజయ్ అని మా లీడర్ కూడా ఉన్నారు, విజయ్ గారిని కూడా పంపిస్తాను మీ వాళ్ళందరితో పాటు. సార్ వాళ్ళ రైతులు నా దగ్గర రమ్మానండి, కంపెనీ రిప్రజెంటేటివ్స్ పిలుస్తాను. పిలిచి వాళ్ళ కనీసం పెట్టుబడి కడకని వచ్చేటట్లు ప్రయత్నం చేస్తాను. నువ్వే తీసుకోండి సార్, విజయన్ వస్తాడు, తీసుకొని అందరు కలిసిపోయి. రంగారెడ్డి జిల్లా పామాయిల్ సాగు చేసే రైతాంగానికి కేంద్ర ప్రభుత్వం అండగా నిలుస్తోంది కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. వికసిత్ కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మెల నాగేశ్వరరావుతో కలిసి పర్యటించారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలో కళ్యాణ్ జంగారెడ్డి గార్డెన్లో జరిగిన వికసిత్ కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న రైతుల సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. మే 29 నుంచి జూన్ 12 తేదీ వరకు దేశవ్యాప్తంగా వికసిత్ కృషి సంకల్ప యాత్ర కార్యక్రమానికి చేపట్టామని తెలిపారు. हमारे बन रहे उनको भी हमको बनना है। अमेरिका का शब्द है भी अपना 15,000 సన్న బియ్యం ఇస్తున్నందుకు రేవంత్ రెడ్డిని ఆశీర్వదించిన మహిళలు ఇప్పుడు పరిస్థితి మారింది. ఈ బియ్యం తినాలా సావాలా అంటూ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం రామదాస్పల్లి మల్షెట్గూడలో పురుగులు పట్టిన రేషన్ బియ్యాన్ని ప్రభుత్వం సరఫరా చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏం బియ్యం ఇచ్చిండు ఫీన్ కాల రేవంత్ రెడ్డి పెట్టుకొచ్చిండు ఆయన మొత్తం బంగారం బియ్యం ఎత్తుకొచ్చిండు. బంగారం బియ్యం ఏం బియ్యం కాడ బియ్యం సామాటుడు సన్న బియ్యం ఇచ్చిండు. రేవంత్ రెడ్డి సన్న బియ్యం సావరేకులు తిని బాగా పళ్ళు బులెటిన్స్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నా ఇంటికొచ్చి టీ తాగి నా టీలో విషం కలిపిపోయారు. తీర్మాన్ మల్లన్న తనపై కుట్ర చేస్తున్నారన్న ఎమ్మెల్యే మందుల సామెల్. ధరలు పెంచడం కాదు, ప్రభుత్వం ఆర్టీసీని కాపాడే ప్రయత్నం చేయాలి. బస్ భవన్ ముందు ఆందోళనకు దిగిన కవితను అరెస్టు చేసిన పోలీసులు. రక్త సంబంధాల గురించి మాట్లాడే హక్కు వైసీపీకి లేదు. మాజీ మంత్రి రోజా వ్యాఖ్యలను తప్పుపట్టిన ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల. రైతులను మోసం చేసిన సీడీ కంపెనీలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. సీడీ కంపెనీల మోసాలను కేటీఆర్కు చెప్పుకున్న గద్వాల జిల్లా రైతులు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి 690 న్యూస్.